పోయిన నెల కూడా డబ్బులు ఇవ్వలేదో అని పలుకుతావు, ఇంతే కదా. అయ్యా 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 ఈ నెల వడ్డీలో పోతున్నాను, వచ్చే నెల ఇస్తానండి. వచ్చే నెల వర్షాకాలం, పన్నులు లేవు, ఆ నెల కూడా ఇవ్వాల, 2 నెలలు కూడా ఇవ్వాల, 3 నెలలు కూడా ఇవ్వాల. న్యాయమైన వడ్డీ కాదు కదా. రూపాయి, 2 రూపాయలు, రూపాయన్నర కాదు కదా నువ్వు తీసుకున్నది, 5 రూపాయలు వడ్డీ ఆ రోజుల్లో. ఇప్పటి నుంచి నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పనా, నీ బండి అక్కడ చూసి ఇక్కడ ఈ నాశనం అయిపోను, ఈడెన్నడు ఊడ్చుకొని పోతాడమ్మా, ఈడు చచ్చిపోతే మా బాధలు పోతా, వీడికి ఇప్పటికే 60,000 కట్టాం వడ్డీ, ఇచ్చిందేమో 1,00,000 రూపాయలు, ఇంకా 40,000 ఇస్తే లెక్క ప్రకారం మాకు అప్పు పోవాలి. కానీ ఇంకా 1,00,000 రూపాయలు అంతే ఉంది, మా 60,000 తిన్నాడు, ఇప్పటికి 2,00,000 కట్టాం వడ్డీ, ఇంకా 1,00,000 రూపాయలు అంతే ఉంది, వీడన్నా నాశనం అయిపోతాడు, ఊడ్చుకొని పోతాడు అని ఉంటారా అని ఉండరా? ఆలోచనలు పడ్డాడు. బహుశా అనుకోవచ్చండి, అనుకునేది ఏంటండి, అనుకున్నారు అట్లాగే. వాళ్ళు పెట్టినన్ని శాపాలు, నాకు తెలిసి నీకు పెట్టినన్ని శాపాలు ఈ ఏరియా వాళ్ళు ఇంకెవడికి పెట్టలా.